సిటీ కేబుల్ నెట్వర్క్ తన సేవలను సింగ్నగర్ మరియు పరిసర ప్రాంతాలలో రేపటి నుంచి అధికారికంగా ప్రారంభించనుంది. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, సిటీ కేబుల్ డైరెక్టర్ విజయ్ కల్లూరితో కలిసి ప్రసారాలకు సంబంధించిన ప్రోమోను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందించిన అపారమైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే ఈ చారిత్రక కలయిక సాధ్యమైందని సంస్థ ప్రతినిధులు కొనియాడారు. నగరంలోని సింగ్నగర్ మరియు పరిసర ప్రాంతాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు శుభవార్త. సిటీ కేబుల్ నెట్వర్క్ తన సేవలను ఈ ప్రాంతంలో రేపటి నుండి అధికారికంగా ప్రారంభించనుంది. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ప్రసారాలకు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు, డైరెక్టర్ విజయ్ కల్లూరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. పలువురు కేబుల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్పంచుకున్నారు. సిటీ కేబుల్ రాక సింగ్నగర్ ప్రాంతంలో ఒక మైలురాయిగా నిలవనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందించిన అపారమైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే ఈ చారిత్రక కలయిక సాధ్యమైందని వారు కొనియాడారు. ఈ భాగస్వామ్యం ద్వారా సింగ్నగర్ ప్రాంత కేబుల్ వీక్షకులకు మరింత నాణ్యమైన, వైవిధ్యభరితమైన వినోదంతో పాటు స్థానిక వార్తలను వేగంగా అందించడానికి దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేబుల్ వ్యవస్థ బలోపేతం కావాలనే ఎమ్మెల్యే చిత్తశుద్ధి, ఆయన అందించిన నైతిక మద్దతు మరియు సహకారం తమ ప్రయాణానికి పునాదిగా నిలిచాయని సిటీ కేబుల్ యాజమాన్యం పేర్కొంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే సిటీ కేబుల్ సేవలతో వినియోగదారులు మెరుగైన వీక్షణ అనుభూతిని పొందే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని పదే పదే చెప్తారని, అందులో భాగంగానే ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు ఏపీకి పరుగులు పెడుతున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండడం చాలా అరుదని చెప్పారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగమందుకున్నాయని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారన్నారు. అలాంటి వారికి సమస్యలు రాకుండా సేవలు అందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత అని తెలిపారు. రైతుల పంట రవాణాకు ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయని చెప్పారు. మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుండి కొబ్బరి రవాణా అవుతున్నాయన్నారు. కూరగాయలు, పండ్లకు ఏపీని హబ్ చేసి ఉత్పత్తుల రవాణాకు సీఎం ఆలోచిస్తున్నారని, అందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలన్నారు. అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎంను చూసి అంతా గర్వపడాలని, అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని నిర్మలా సీతారామన్ అన్నారు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ and I'm thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. అమరావతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశం గర్వపడేలా రాజధాని రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. 2028 మార్చి నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో 2 ఏళ్లు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఏ అత్యాధునిక సాంకేతికత వచ్చినా దానిని అందిపుచ్చుకునే హబ్గా అమరావతి తయారవుతుందని వెల్లడించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో 15 బ్యాంకులకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానమవుతాయని సీఎం వెల్లడించారు. 2028కి అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత ఎవరైనా స్థిరపడాలనుకుంటే వారికి సరైన గమ్యస్థానంగా అమరావతి ఉంటుందని అన్నారు. వచ్చే 5 ఏళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తామని సీఎం స్పష్టం చేశారు. సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకొని దేశానికి ఆర్థిక తోడ్పాటిచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలా సీతారామన్ను సీఎం కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని అడిగారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నందున తగిన తోడ్పాటు ఇవ్వాలని సీఎం కోరారు. అమరావతి అన్స్టాపబుల్గా దూసుకు వెళ్లేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభం చేశారని సీఎం తెలిపారు. అందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ అని, వీరు రాజధాని నిర్మాణానికి మాకంటే వేగంగా 15,000 కోట్లు నిధులిచ్చారని కొనియాడారు.
1,334 కోట్లతో వివిధ బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయని, ఒకే చోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశమని తెలిపారు. దీనివల్ల 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 1,334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ you have to complete this project. That is where all buildings you have to do. One of the most beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, we may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనబడేలా జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నేడు పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రేట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగని పేర్కొన్నారు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకే చోట కొలువు తీరటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు వేగం పుంజుకుంటాయన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని, ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుందని చెప్పారు. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి 1,328 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మాటకు కట్టుబడి 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే అమరావతికి నగరానికి పునాదని చెప్పారు. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పడిన పునాదని అన్నారు. అమరావతి ఒక ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది ఎంతో బలం చేకూరుస్తుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందన్నారు. ఎన్నో ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందని తెలిపారు. ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మన మోడీ గారు అందించిన సహకారం, ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. 7.5 లక్షల ఉపాధి అవకాశాలు, 2 లక్షల కోట్లు.
అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో 1,07,000 కోట్లు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు. కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తి అండ్ ఓర్వకల్ కారిడార్ల ద్వారా 13,429 కోట్లు ప్రాజెక్టులు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. 60,000 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది. జ్యోతిరావు పూలే జీవితాంతం బడుగు బలహీన వర్గాలు విద్యావంతులు కావాలని, అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. పూలే బాటలో స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవితాంతం బడుగు బలహీన వర్గాలు విద్యావంతులు కావాలని, అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తిని కొనియాడారు. జ్యోతిరావు పూలే బాటలో స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పయనించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విద్యా విలువలు తెలిసిన వ్యక్తి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. 100 మంది విద్యార్థులు బీసీ వెల్ఫేర్ ద్వారా సివిల్ సర్వీస్ కోచింగ్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి తెలుగుదేశం పార్టీ అన్న విషయం మనందరికీ తెలుసు. మరి అదే ఆశయాలను కొనసాగిస్తూ ఒక పక్క ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు కూడా చదువుకోవాలని గొప్ప లక్ష్యంతో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేస్తున్నాం. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు కూడా పెను మార్పులు తీసుకురావడం, విద్యలో నాణ్యత పెంచడం మరి ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి నాణ్యతమైన విద్య అందజేయాలన్నదే మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి సంకల్పం. అదే విధంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు మీదట మరి బీసీ స్టడీ సర్కిల్ కూడా ఓపెన్ చేసాం. బీసీ లాస్ట్ ఇయర్ కూడా మరి మనం సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మరి మెగా డిఎస్సి కోచింగ్ కూడా అందజేసాం. మరియు కూడా ఈ రోజు నుంచి మరి మళ్ళీ అప్లికేషన్స్ కూడా తీసుకుని 100 మంది బిడ్డలకు 100 మంది విద్యార్థులు 100 మెంబర్స్కు విద్యార్థులకు సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ కూటమి ప్రభుత్వం జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని కొనసాగించే ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాను ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అన్నారు. శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాన్ ఏపీని తాకే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని సూచనలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరమైన హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. కాగా నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి ఇది శ్రీలంకకు 80 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రేపు మధ్యాహ్నం నుంచి దిత్వా తుఫాను ప్రభావం కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు, యాత్రికులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
అమ్మవారి దర్శనం జరిగేలా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పుష్కరాల సమయంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి సదుపాయాలు కల్పించేందుకు వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ వెయిటింగ్ హాల్స్ అందుబాటులోకి వస్తే వృద్ధులకు, మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యం కోసం వెయిటింగ్ హాల్స్ నిర్మించేందుకు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఆలయ యువ సేనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రాబోయే పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రదేశంలో వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే అంశంపై అధికారులతో ఆలయ ప్రాంగణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రుల సమయంలో భక్తులు ప్రతిరోజు 1,50,000 మందికి పైగా వచ్చారని, ప్రత్యేక పర్వదినాల్లో 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. భక్తుల కోసం ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించి ఆలయ అభివృద్ధికి మంత్రి ఆనం, ఎమ్మెల్యే సుజనాలతో కలిసి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, పిఎన్టీఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పరచూరి ప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, ఆలయ అధికారులు, ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. దీనికి తుది దశకి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మొన్న చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక రోజే సుమారు 2 లక్షలు, కొన్ని రోజులు 1,50,000 మంది భక్తులు వచ్చారు, కొన్ని రోజులు 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటివి కనుక వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి, భక్తులకి అన్ని అవకాశాలు, అంతేకాకుండా వాళ్ళకి వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టాకరమైన దేవాలయం. అమరావతి రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది. కాబట్టి వారందరి అవసరాలకి సరిపడే విధంగా తయారు చేస్తామని అందరి తరపున తెలియజేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సొంత ఇంటి స్థలం ఉండి అందులో ఇళ్లు నిర్మాణం చేసుకునే వారికి 2.50 లక్షలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, అవకాశం ఉన్న వారందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రాణిగారి తోటలో ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో డోర్ నెంబర్ ప్రచురితం కావడం లేదనే సమస్యను అక్కడి స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ సమస్యను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని చెప్పారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రజల నుంచి వారి సమస్యల వినతిపత్రాలను స్వీకరించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి స్వయంగా సమస్యలపై వినతిపత్రాలు తీసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖలు, విభాగాల అధికారులను ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఆదేశించారని తెలిపారు. గత 2 వారాలుగా ఈ ప్రజా దర్బార్ను ఘనంగా నిర్వహించామని, 3వ శుక్రవారం నేడు నిర్వహిస్తున్నామన్నారు. అధిక శాతం ప్రజలు తమకింటి స్థలం కేటాయించాలని కోరుతున్నారని చెప్తూ 2029వ సంవత్సరం నాటికి రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రజలకు హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుంటారనే విశ్వాసం తనకు పూర్తిగా ఉందన్నారు. తమకు ఇల్లు లేదా స్థలం కావాలని ఇప్పుడు ప్రజా దర్బార్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి అర్హతలున్న వారికి స్థలం లేదా ఇంటిని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. అయితే ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసి అందులో ఇంటిని నిర్మించి ప్రజలకు ఇవ్వడానికి
కొంత సమయం పడుతుందని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి పట్టాలు ఇచ్చారే కానీ స్థలాన్ని చూపలేదని, ఇవ్వలేదని చెప్పారు. రాణిగారి తోటలో ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో డోర్ నెంబర్ ప్రచురితం కావటం లేదనే సమస్యలను అక్కడి స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ సమస్యను రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని, అప్పటికీ పరిష్కారం కాకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. 4,000 మంది వరకు కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో అలాంటి సౌకర్యం ఉంది. 2,00,000 రూపాయలు ఇచ్చే సౌకర్యం వాళ్ళకల్లా ఇంటి స్థలం కలిగి ఉండాలి, అర్హత కలిగిన ఇంటి స్థలం కలిగి ఉండాలి. ఉంటే వాళ్ళకి 2,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు తెలియజెప్తే ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు దాన్ని వాడుకుంటే మాకు కూడా తృప్తిగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పని చేసిన వాళ్ళు అవుతాం, ప్రభుత్వం ఒక పని వాళ్ళకి చూపించింది అవుతుంది కూడా అని తెలియజేస్తూ ఈ దర్బార్ అనేది మంచి కార్యక్రమంగా మాకు ఈ రోజు రోజుకి వస్తున్న ఈ స్పందన బట్టి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం బట్టి ఇది మంచి కార్యక్రమంగా మేము ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టండి అని చెప్పిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ముందుకు వెళ్తాం. ప్రజలు తమ కష్టాలు, అవసరాలను ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేరుగా చెప్పుకోవడానికి ప్రజా దర్బార్ ఒక మంచి వేదిక అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇచ్చే హామీని కూడా జనవరి నుంచి ఒక నిర్దిష్ట తేదీ పెట్టి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. సింగనగర్లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారంపై దృష్టి సారించారు. అనంతరం P4 పథకంలో భాగంగా 2 దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు మరియు ఒకరికి టీ కౌంటర్ను, వ్యాపారం కోసం 15,000 నగదును ఎమ్మెల్యే బోండా ఉమా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తమ కార్యాలయం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజలు తమ కష్టాలు, అవసరాలను ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక వేదికని ఆయన కొనియాడారు. మున్సిపల్, కార్పొరేషన్, బీసీ డిపార్ట్మెంట్ సహా దాదాపు 10 మంది అధికారులు ఇక్కడే కూర్చొని సమస్యలను పరిష్కరిస్తున్నారని బోండా ఉమా వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నామని బోండా ఉమా స్పష్టం చేశారు. పెంచిన పింఛన్లను ఉదయం 6 గంటలకే ఇంటింటికి అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల సంఖ్యకు అనుగుణంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. రైతు నేస్తం కింద రైతులకు ఇప్పటికే 2 వాయిదాలు జమ చేశామని, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా విజయవంతంగా మొదలుపెట్టామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి మహిళకి 18,000 ఇచ్చే హామీని కూడా జనవరి నుండి ఒక నిర్దిష్ట తేదీ పెట్టి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా అధిగమించి జనవరి నుంచి దాన్ని కూడా డేట్ పెట్టి అది కూడా మొదలు పెడతాం. ప్రతి హామీ గుర్తుంది, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా ఇళ్ళు వచ్చినాయి, ఇళ్ళు అప్లికేషన్లు చాలా వచ్చినాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నాం. రేపు మార్చిలోపు అందరికీ కూడా గృహప్రవేశాలు చేయిస్తాం. అట్లాగే కొత్తగా స్థలాలు సేకరించి ఇప్పుడు వచ్చిన అర్జీలన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి BLC స్కీమ్ ద్వారా 2,50,000 రూపాయలు ఉచితంగా, ఒక్క రూపాయి కూడా అప్పుగా కాకుండా 2,50,000 ఉచితంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి అండగా ఉంటాం. కాబట్టి ఇది పనిచేసే ప్రభుత్వం, ఇది పనిచేసే శాసనసభ్యుడి కార్యాలయం. నిత్యం ప్రజల కోసం ప్రతిరోజు అర్జీలు తీసుకుంటున్నాం, ప్రతిరోజు సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. అయినా శుక్రవారం నాడు స్పెషల్ డేగా, గ్రీవెన్స్ డేగా పెట్టారు, దీంట్లో కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రజలకి మేము అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా.
సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని, పోలీస్ పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. నేడు సైబర్ క్రైమ్ పెను సవాల్గా మారిందని, దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితేనే అటువంటి క్రైమ్ను నిరోధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లేదని, వీడియో కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తున్నట్లు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయవాదులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ నందు వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సురక్ష అనే పేరుతో అందరి సహకారంతో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఊహకు అందని విధంగా దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాల వలన చాలా కీలకమైన కేసులను ఛేదించడం జరిగిందని అన్నారు. అస్త్రం అనే టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్లో కూడా చాలా వినూత్నమైన మార్పులను తీసుకురావడం జరిగిందన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చట్టంలో డిజిటల్ అరెస్టు లేదని, వీడియో కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తున్నట్లు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సిబిఐ, పోలీసు, కస్టమ్, ఈడీలు వీడియో కాల్లో అరెస్టు చేయరని పేర్కొన్నారు. బాధితులు వెంటనే సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటల్లోపు సమీప పోలీసులకు గాని సైబర్ సెల్ నెంబర్కి 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ అరెస్టుపై మీ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఆన్లైన్లో వచ్చే పెట్టుబడుల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టా మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టుబడుల గురించి వచ్చిన ప్రకటనలను చూసి మోసపోవద్దని, సరైన డిమాట్ అకౌంట్ లేకుండా పెట్టుబడులు పెట్టకూడదని తెలియజేస్తూ సదరు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు అవగాహన కల్పించారు. మ్యూల్ అకౌంట్ ఏంటంటే ఒక దొంగ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఒకటి తయారు చేస్తారు. తయారు చేసి మనం అందరం కూడా సేవింగ్స్ అకౌంట్ మనం ఉపయోగిస్తుంటాం. సో సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ ఎవడైనా ఇచ్చి కరెంట్ అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పుకుంటే ఖచ్చితంగా దాన్ని అనుమానించాల్సిందే. సో ఇది చెప్తూ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళేసి మేము ఒక 4-5 మీటింగ్ పెట్టాం. 4-5 మీటింగ్ పెట్టాయా బ్యాంకర్లు ఎవరైనా సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే కాస్ట్ ఎడ్యుకేషన్, కాస్ట్ అవేర్నెస్, ఈ విషయాలు మీకు తెలిసిన 5-6 విషయాలు పాపలకి ఇచ్చి ఇది ఆయన చదివించండి. చదివించా ఆయన మైండ్లో తొలిసి కనీసము అప్పటికప్పుడు కొంత మనసు మార్చుకొని కొంత. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావులతో కలిసి అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ జీజీహెచ్లోని రేడియాలజీ విభాగంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి లినాక్ పరికరం తెప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి ఉన్నత వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపినట్లు వివరించారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలోని పీజీ హాస్పిటల్ బిల్డింగ్స్, నర్సింగ్ కాలేజీ హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణానికి అవసరమైన 80 కోట్ల రూపాయల నిధుల కోసం కృషి చేస్తున్నట్లు, త్వరలోనే ఆ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో నేడు జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాసు, ఏపీ డిఎంఈ డాక్టర్ జి రఘునందం అతిథులుగా పాల్గొన్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులైన డాక్టర్ ఎలమంచిల హైమావతి, డాక్టర్ రాజారావు బహుకరించిన బస్సును ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం బస్సును పరిశీలించారు. అంతకంటే ముందు బస్సు కీను కాలేజీ అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా వైద్య రంగంలోనే ఎంతోమంది వైద్య సేవలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న డాక్టర్ వై రాజారావును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. కాలేజీకి బస్సు బహూకరించిన డాక్టర్ ఎలమంచిల హైమావతి, డాక్టర్ రాజారావులకు ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాసు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం ప్రతి నెల ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్లతో కలిసి పరిశీలన చేయాలని ప్రణాళిక చేసుకున్నట్లు తెలిపారు.
ప్రతిరోజు 3 నుంచి 4 వేల మంది ఓపీ ఉన్న విజయవాడ జీజీహెచ్కి రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఆ గుర్తింపు తీసుకొచ్చేందుకు వైద్య రంగంలో అనుభవం ఉన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సలహాలు, సూచనలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావుతో కలిసి గుంటూరు ప్రభుత్వాసుపత్రిని మించేలా విజయవాడ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడ జీజీహెచ్లో లినాక్ పరికరం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సతీకుమార్ యాదవ్ వెల్లడించినట్లు తెలిపారు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ జరగాలి. ప్రతి 20 రోజులకి నేను కానీ, గద్దె రామ్మోహన్ కానీ, బోండా ఉమ్మ గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాత్మకమైన కాలేజీ మరింత ప్రతిష్ట పెరిగే విధంగా ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిన్న కూడా మీటింగ్ జరిగింది. మొన్న కూడా అంతకుముందు కూడా మీటింగ్ ఉంది. ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వచ్చి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడం, అంతేకాకుండా విద్యార్థులు చదువుకునే విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడంలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చదివిన కాలేజీ అభివృద్ధికి తోడ్పాటివ్వటం ఎంతో గొప్ప విషయమన్నారు. భారతదేశంలో తోటి వారికి సాయం చేయటం అనేది సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉందన్నారు. విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్కు మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు, ప్రజల్లో మరింతగా విశ్వాసం కలిగించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ ఎంత అభివృద్ధి చెందితే విద్యార్థులకు నాలెడ్జ్పై అంత అవగాహన పెరుగుతుందన్నారు. 35 లక్షల రూపాయలతో ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది పిల్లల సౌకర్యార్థం. అంటే ఇది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్. మనం నారా చంద్రబాబు నాయుడు నిత్యం చెప్పిన అవకాశం ఉన్నవాళ్ళు తోటి వాళ్ళకి సహాయం చేయాలి. మీరు డాక్టర్లుగా చదివి ఈ కాలేజీలు చదివి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోయే పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ మంచి కలగాలని చెప్పి కొన్ని సౌకర్యాలు, అదే పిల్లలు కూడా మేము చెప్పాము, రేపు మీరు కూడా ఖచ్చితంగా డాక్టర్లు అంటే మంచి స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో ఉన్న మీరు మరలా మీ తర్వాత వచ్చే పిల్లలు కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడంలో ముందు ఉండాలి. ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పి రాజారావు గారు ఇచ్చిన 35 లక్షల రూపాయలు ఇచ్చిన రాజారావు గారిని మేము అందరూ కూడా గౌరవిస్తూ ఆయన ఒక ఆదర్శం కావాలి అందరికని చెప్పి ఒక సూచన. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ అల్యూమినీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ అమ్మన్న, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వైబి వరప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ పి నవీన్ చంద్రారెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మహాత్మా పూలే ఆశయాలకు అనుగుణంగా గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిందని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, అడపాశేషు, అనితాకుమారి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పూలే విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలను విస్మరించిందని ధ్వజమెత్తారు. జ్యోతిరావు బిఆర్ అంబేద్కర్ లక్ష్యాలకు తూట్లు పొడిచే విధంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఎన్నో సంస్కరణలు, నాడు నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేశారన్నారు. కేబినెట్లో బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకి గౌరవించినట్టుగా, బీసీలకి స్థానం కల్పించినట్టుగా ఏ కేబినెట్లో కూడా లేదు. అంటే పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటిది ఎవరు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాం. కాబట్టి బడ్జెట్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు, పేదరిక నిర్మూలన, అందరూ కూడా ఇల్లు ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నిధులు జమ చేశాం. ప్రతి ఒక్క స్థాయిలోన మహిళల్ని 50% రిజర్వేషన్ పెట్టి ముందుకు నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలని ఏ రకంగా అనగదొక్కుతున్నారు, ఈరోజు బీసీలకి ఏ రకంగా కేసులు పెడుతున్నారు అన్నది మనం చూస్తున్నాం. సంవత్సరంన్నర అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఇంకా మీరు మేర్కోలే. ఇంకా మీరు మీ గవర్నమెంట్లోన మీ అధికారులు మీ అంతా మీదే ఉంది. మీ పరిపాలనలోన జోగి రమేష్ గారు మద్యం కల్తీ మద్యం చేస్తున్నారు అని చెప్పడానికి మీరు సిగ్గుపడాల.
ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి దాటిపోయింది, దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ యంత్రాంగం అంతా నిద్రపోతుందా? మీ పరిపాలన నిద్రపోతుందా? దేశంలోని తొలి బాలికా పాఠశాలను ప్రారంభించి మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త, సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ అన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చాటి చెప్పారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే ఆదర్శాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో నేడు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్, దళిత రత్నాలతో పాటు తదితర నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే కొత్త దారి చూపించడంతో పాటు చేయి పట్టి నడిపించారన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కని చాటి చెప్పారని వారి సేవలను కొనియాడారు. భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం వేసిన మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే ఆదర్శాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మా పార్టీ నాయకులు కానీ మహిళా నాయకులు కానీ అందరూ దీంట్లో పాల్గొని ఆయన్ని మరొకసారి స్మరించుకుంటూ, స్మరించే విషయంలో ఆయన మహిళలకు చేసిన గొప్పతనాన్ని అందరూ ఒకసారి ఆ రోజుల్లో ఉన్న అక్రమాలని, మహిళల మీద ఉన్న ద్వేషాన్ని బజార్లోకి రానియకూడదనే దీని నుంచి కూడా బయటికి తీసుకొచ్చిన జ్యోతిరావు గారి పూలే గారికి, అట్లాగే వారి సతీమణి గారికి ఘననివాళులు అర్పిస్తూ మా చిన్నిగారి ఆఫీసులో ఈ కార్యక్రమం జరిపిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా బీసీ కమిటీ నాయకులు బంకా నాగమణి, కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణి, టీడీపీ దళిత సీనియర్ నాయకులు కామాదేవరాజు, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫైజాన్, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి ద్వారా సత్యశోధన అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి 130 స్కూల్స్ని ఏర్పాటు చేసి భారతదేశంలో మహిళలకి ఉచితంగా విద్యను నేర్పించి అంబేద్కర్ గారు గురువుగా మరి ఒక స్థాయికి ఎదిగి, అంబేద్కర్ గారు కూడా అన్నారు, నాలెడ్జ్ ఈజ్ ద పవర్, పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో అనే దాంట్లో బేసిక్గా సంఘ సంస్కర్తగా ఎదిగినటువంటి పూలే గారికి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నారు ప్రపంచమంతా కూడా. వారికి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక వర్గాల మధ్య అంతరాలు తొలగించడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాలమ్మ నూకాలమ్మ కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, నిమ్న వర్గాల కోసం సమానత్వం, చైతన్యం, వెనుకబాటుతనం నిర్మూలన కోసం పాటుపడిన పూలేను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాలమ్మ నూకాలమ్మ, బీసీ నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయాలు కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాలమ్మ నూకాలమ్మ, ఇతర బీసీ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక వర్గాల మధ్య అంతరాలు తొలగించడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాలమ్మ నూకాలమ్మ కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, నిమ్న వర్గాల కోసం సమానత్వం, చైతన్యం, వెనుకబాటుతనం నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తి, పాటుపడిన పూలేను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామి సావిత్రిరావు పూలేకి విద్యాబుద్ధులు నేర్పి దేశంలోని మొట్టమొదటి విద్యావంతురాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జాతీయ బీసీ సంఘం పూలే ఆశయ సాధన కోసం కృషి చేస్తోందన్నారు. పూలే ఆశయ సాధన కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో శాసనసభలో బీసీలకు 40 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ పదవులిచ్చారని స్పష్టం చేశారు. ఈ రోజున మంత్రివర్గంలో 40 మందికి ఎమ్మెల్యేలుగా, 40 మందికి
శాసనసభలో ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు, బీసీలకి 8 మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించారు, ఎంపీలుగా అవకాశం కల్పించారు, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, ఆఖరికి నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తున్నారు. దీని అంతటికీ కూడా మాకు మాట ఇచ్చారు ఎన్నికల ముందు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 56% బీసీలు ఉన్నారు. బీసీ ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఉండాలన్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా బీసీలే ఓట్లే ముఖ్య కారణమని బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారు వాటాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా సగభాగం వాటాలకు ఏమైనా తక్కువ ఉంటే తమ భార్యని విద్యావంతురాలు చేసి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆవిడ చేత పలువురికి విద్య నేర్పి ఈ ఘనత పూలే గారికే దక్కింది. పూలే గారు మహాత్మా అని చెప్పి మనందరి ఆశయ సాధన కోసం, మనందరి కోసం ఆయన పనిచేసి ఎప్పుడో 135 ఏళ్ల క్రితమే ఆయన పోరాటం చేసిన వ్యక్తి. ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ వాళ్ళ యొక్క భార్యలను కూడా చితుమంట మీద కాల్చేటటువంటి ఆ రోజు అటువంటి పరిస్థితుల నుంచి దాని మీద కూడా ఆయన పోరాడి మరి ఇలా ఎన్నో రకాలుగా కూడా ఈ బీసీ సామాజిక వర్గాలకు ఒక్కళ్ళకే కాదు, ఆయన అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ అందరికీ కూడా పాటుపడిన వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ మహనీయుంది ఈరోజు 135వ వర్ధంతి సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇన్ఛార్జి గారు ఎలగాల నూకాలమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించి ఘనంగా నివాళులర్పించారు. యువగళం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగ్దానాలు నెరవేర్చకపోవడమే కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో విద్యార్థి పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను పెట్టడం జరిగిందన్నారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తామని, కొన్ని పరిష్కరించలేమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ఆపివేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మీరు మాత్రం విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి వాళ్ళకి రాజకీయాలు నేర్పిస్తారా? కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఉద్యమాలు చేపడతాం. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతారు నిరుద్యోగులుగా. కాబట్టి ఖచ్చితంగా ఖబర్దార్ నారా లోకేష్ గారు, విద్యార్థి ఉద్యమాన్ని ఏ ప్రభుత్వం నిలబడలేదు. ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం, మీరు కనుక ఈ విద్యార్థి పోరుతో నిద్రమత్తు మాని లేచి విద్యార్థులు న్యాయం చేయకపోతే యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేంత వరకు ఆందోళన చేస్తాం. ఏదైతే మూతబడిన 2,400 పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటిని తెరిపించే వరకు ఆందోళన చేస్తాం. ఎస్పెషల్లీ విద్యాశాఖ మంత్రి చెప్పిన మాటలకు చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంది. విద్యార్థులను మోసం చేసేటువంటి ప్రయత్నం కనపడతా ఉంది. అందుకే పెద్ద ఎత్తున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్నా సెంటర్లో ఆందోళన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుంటూ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.